అంచె దినములు. ఎవరన్నా ఒక ఆవిడ ఉన్నారు, నిన్న ఒక ఆయన వచ్చారు, నిన్న ఒక అబ్బాయి వచ్చాడు. అమ్మగారితో నాతో మాట్లాడుతూ ఆ యవనస్తుడు అంటాడు, తాతకు 69 సంవత్సరాలు అంట. 69 సంవత్సరాల తాతగారు అంటున్నాడంట, తాతయ్య అన్నాడంట. 40 అన్నాడంట. ఏ తాతయ్య అన్నాడంట. ఒరే నేనేమన్నా ముసలోడు అనుకుంటున్నావు ఎక్కడ? ముసలోడు అంటే 89 years వచ్చినోడు అయితేనే వాడు ఆ ముసలోడు అంటే. అలాంటి వాళ్ళు తాత అని పిలిచినా పర్లేదు కానీ నేను తాతయ్యరా, నాకు తాతలే కదా తాతయ్య అన్నాడంట. కరెక్టే లేదా? నేను తాతలాగా అంటున్నాను నీకు అన్నాడంట. ఎంత వయసు వచ్చింది తాతగారు? 69 సంవత్సరాలు. మీకు పోయిన వారు ఎప్పుడూ చెప్పారు. 69 సంవత్సరాలు వచ్చిన మామగారు, ఎవరు మామగారు అన్నామంటే కొడవదు కూడా ఆంటీ అని పిలవమంటారు. చూసారమ్మా, ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంకో 10 20 అనుకున్నట్టు 89 వచ్చేసింది అనుకో. ఆ దినాలను వాళ్ళకి ఏ దినాలు అమ్మ చెప్పండి? ఏ దినాలు? అంచె దినాలు. అంటే జీవితంలో చివరి దినాలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్న మనకు కూడా, రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనందరికీ కూడా ఇవి అంచె దినములు. ప్రియులారా, అంచె దినాలలో 2 కార్యాలు మనం లోకంలో ఎక్కువగా చూడబోతాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ప్రభునందు ప్రియులారా, అంత్య దినాలు ఇవి చాలా భయంకరమైనటువంటి దినాలు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఇవి లోకములో కలిగే కార్యాలు. ఈ అంచె దినాలకు మరొక పేరంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకమునిపే. చాలా ఏమంటున్నాడు దేవుడు? ఈ అంచె దినాలకు మరొక పేరు దుర్దినములు. పౌలు భక్తుడైతే ఎఫెసీ పత్రికలో మరో మాట డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 5:15 దినములు చెడ్డవి. గమనించాలి ప్రియులారా, దినములు చెడ్డవి. చూడండి, అంచె దినాలన్నా దుర్దినాలన్నా ఇంకా చెప్పండి చెడ్డ దినాలన్నా, ఇంకా మీకు సందేహములు తీరాలి అంటే యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. 2 అధ్యాయం 18 వచనం ఏమన్నది? అమ్మా, ఇది కడవరి గడియ. గమనించాలి. ఈ 4 విషయాలు మనందరం మనసులో బాగా గుర్తుంచుకోవాలి. రాకడకు సిద్ధపడే వారమైన మనందరం కూడా ప్రభు యొక్క 2వ రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడుతున్న మనందరం కూడా ఈ విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంచె దినాలు 2 దినాలు, ఇంకా చెడ్డ దినాలు
మర్చిపోకూడదు అమ్మా. కడవరి దినాలలో లోకమంతా ఎలా ఉంటుందంట? మీరు గమనించాలి. అపాయకరమైన కాలములు వచ్చును. చూసారా? మాటి మాటికి ఏదో అపాయం. ఈ అపాయకరమైన దినాలలో, అపాయకరమైన కాలములో, అపాయకరమైన సమయాలలో దేవుని పిల్లలారా మనందరం ఉన్నామన్నమాట. మీరు విన్నారు. మరి సంఘం ఎక్కడ ఉంది? యేసు ప్రభు భార్యగా సిద్ధపడుతున్న సంఘం ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. ఈ అపాయాలన్నీ ఎక్కడ ఆవరించున్నాయి? లోకమంతా నిండిపోయి ఉన్నాయి. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? లోకమంతా వినాలి బాబు. అపాయకరమైన కాలములతో, అపాయకరమైన వార్తలతో, అపాయకరమైన సంఘటనలతో లోకమంతా నిండిపోయినప్పుడు దేవుని కాపుదల ఎక్కడా? దేవుడు నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, ఎవడు నిన్ను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నిన్ను నేను నియమిస్తాను అన్న దేవుడు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? ఆయన వాగ్దానాలు ఏమైపోయినాయి? చాలా మందికి రాకూడదు ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి సందేహాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ప్రియుడి మనసు బాగా అర్థం చేసుకునే వాళ్ళు అన్నమాట. మీకు అర్థమైందండి? ఇలాంటి సందేహాలు ఎవరి మనసులో అయితే పుడతాయో, ఈ సందేహాలు పుట్టిన వాళ్ళందరికీ ఎవరి మనసు అర్థమవు? ప్రియుడైన ప్రభు మనసు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు ఎప్పుడో చెప్పాడు యోవేలు ప్రవక్త ద్వారా, అంచె దినములలో ఏమన్నాడు ఆయన? ప్రజలందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చూసారా? మనకి ఆ అంచె దినాలలో రెండు పరిస్థితులు ఉన్నాయి. మన కుడి వైపున ఒకటి ఉంది, ఎడమ వైపున ఒకటి ఉంది. ఎడమ వైపున ఏముంది? అపాయం. ఎడమ వైపున ఏముంది? అంచె దినాలలో అపాయం. ప్రియులారా, అంచె దినాలలో మన కుడి వైపున దైవ కార్యాలు ఉన్నాయి. ఆ దైవ కార్యాలు ఏవి? యోవేలులో చూశారు కదమ్మా. మన అపోస్తుల కార్యాలు మీరు చూడగలిగితే యోవేలు గ్రంథం 2:28 చదివితే, ఆ దినములకు నేను సర్వజనుల మీద నా ఆత్మను, 29వ వచనం, ఆ దినములందు నేను పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. చూసారా? ప్రభువును ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు. ఇంకా చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన ప్రభు పేతురు కూడా ఈ 17వ వచనం చదవండి. 2:17. అందరూ చూడాలి. తొందర పడొద్దు. నాగడ వాక్యాలు కాబట్టి మీ అందరికి నాటుకోవాలి, గుర్తుండాలి. తెలిసేనమ్మా బైబిల్ తీసుకున్న వాళ్ళు అందరూ చూడండి. అపోస్తుల కార్యాలు 2:17 చదవండి. అంచె దినములందు నేను మనుష్యులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను. 18వ వచనం చివర, నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించారు. దేవుని పిల్లవారా, అంచె దినము వినాల. అంచె దినము నామకార్థంగా బతికేవాడిని వింటారమ్మా. నామకార్థ భక్తిగా ఉన్నవాళ్లకు, రెండోది లోకానుసారంగా ఉన్న వాళ్ళకి అపాయకరమైన దినాలైతే, ఆత్మీయంగా నడుచుకునే వారికి చెప్పండి, ఆత్మీయంగా నడుచుకునే వారికి ఆత్మచేత నింపబడే దినాలన్నమాట. చూడండి, ఇప్పుడు ప్రియులారా, మనం ఆత్మచేత నింపబడినప్పుడు
మారిపోద్ది. ఎగ్జాంపుల్ ఎవరు? శత్రువు, శమలి, మేషకు, అబేద్నెగోలు. గుండంలోకి వెళ్తే గాండం తప్పిపోయింది. అమ్మ ఎందులోకి వెళ్ళాడు? అగ్ని గుండంలోకి వెళితే గాండం తప్పిపోయింది. అమ్మ దానియేలు ఉన్నాడు, అపాయకరమైన సింహాల బోరులోకి వెళితే ఏమైంది? ఆత్మపూర్ణుడు కనుక, దేవుని పిల్లరా, ఆత్మపూర్ణుడు కనుక ఏమయ్యాడు? ఆయన సింహాల నోళ్లు ముగించి సంతోషంతో తిరిగి వచ్చాడు. ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడైన దావీదు ఉన్నాడు. గొడ్డైన గొలియాతుతో యుద్ధం తలపెట్టాడు. ప్రియులారా, అపాయాన్ని కాస్త ఉపాయంగా మార్చుకున్నాడు. సంసోను ఉన్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు. పాపపు సహవాసంలో ఉన్న అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపించడం వల్ల శుభతాడుతో కట్టిన, నారతాడుతో కట్టిన అవన్నీ కూడా తెంచుకుని బయటపడ్డాడు. ఏమనబట్టి చెప్పండి, ఏమనబట్టి? మరి మంచి దినాల్లో మనం ఉన్నాం. అపాయం 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 అని 10 మార్లు అనుకుని 10 మార్లు ఆలోచించుకుని ఎందుకు మీద ఎత్తిపోతారా? ఆ అపాయాలన్నిటినీ అణిచివేయగలిగే శక్తి, అపాయాలన్నిటి నుండి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించగలిగే శక్తి గల పరిశుద్ధాత్మను దేవుడు కొమ్మరిస్తానన్నాడు కదా. ఈ పరిశుద్ధాత్మ వైపు చూడండి. కొమ్మరిస్తానన్న పరిశుద్ధాత్మ వైపు చూడండి. నీకంటే శక్తిమంతుడు లోకంలో ఉన్న వారి కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటివాడు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. అలాంటి ఆయన్ని పొందడం మానేసి, అలాంటి ఆయన సహవాసం మానేసేసి లోకంలో పడిపోయి అది లేదు ఇది లేదని చూడనా? ఎలా ఉన్నవారు? అది లేదు. చూసారా? లోకం వైపు చూడండి. లోతు చూడలేదు, వాళ్ళ అమ్మాయి చూడలేదు. చూసిన భార్య స్నానం అయిపోయింది. చూడలేమో చరిత్రలో నిలిచిపోయారు. ఏమండి? చరిత్రలో నిలిచిపోయారు. అలాగే మనం కూడా అపాయకరమైన కాలం ఎక్కడున్నది? అపాయం. ఈ అపాయం ఎక్కడ ఉంటుంది? నువ్వు వెళ్ళే రోడ్డు మీద ఉంటుంది, నువ్వు తినే ఆహారం దగ్గరే ఉంటుంది. చెప్పంటారా? నువ్వు నిద్రపోతుందేమో, నువ్వు ఆలోచిస్తావేమో, హాయిగా నిద్రపోతున్నావేమో. అది దానికి నిద్ర రాదు, దానికి దుర్బాటు రా. అందుకనే నిన్ను కాపాడేవాడు ఊళ్ళో ఇంటన్నంతసేపు భలే ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. బాధ వచ్చిన తర్వాత గాలి చేసిన సూలారైపోతున్న పరిస్థితి. అలా ఉన్నవాడు ప్రియులారా, దేనిని గూర్చి చింతించకూడదు, దేనిని గూర్చి చింతించకూడదు. ఎందుకంటే ఇది ఏ దినాలు? అమ్మా, అంచు దినాలు. అంచు దినాలు అంటే చెప్పండి, చిన్నపిల్ల దగ్గర అవ్వా పుట్టమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? ఒక మనిషి, నాలాంటి ఒక మనిషి అన్నాడు. ఏమని చెప్పండి? ఆయన ఎవరో చెప్పండి. లేదా మీకులాంటి ఒక మనిషి ఏమన్నాడు చెప్పండి? ఆయన ఎవరో తెలియదు. దేవుని పిల్లరా, ఆ పెద్ద మనిషి మేడగదిలో వచ్చాడు, పరిశుద్ధాత్మ పొందాడు. ఇప్పుడు మహాసభవారి దగ్గరికి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చూడగలిగితే ప్రభువునందు ప్రియులారా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ మహాసభవారి దగ్గరికి వెళ్ళి ప్రభువునందు ప్రియమైన వారు చూడండి 11వ వచనం మనం చూసినప్పుడు చూడండి, పేతురు యోహాను పట్టుకుని ఉండగా సొలొమోనులను 3వ అధ్యాయం 11వ వచనంలో సొలొమోనులను
అలాంటి వాడు మీరు చదివారు, నేను సాక్షి. దేవుడు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మీరు చెప్పాలి, పాటి చెప్పేయాలి. దేని ఎక్కడి నుంచి వచ్చింది? మరి నీకు ఎందుకు ధైర్యం అవ్వలేదు అంటే, తలకాయ నొప్పితేనే మూరుడు కవదుడు మార్చాము, కాకీర ఆసుపత్రి అయిపోయింది, ఇంకేమో గౌతమి నేత్రాలయం అయిపోయింది. ఇక వాసన కేర్కి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలంటే ఏవో చెప్తుంది. చిన్న చిన్న సమస్యలకి తలెట్టేసుకుంటున్నాం, పిల్లవాడికి మార్కులు తగ్గిపోతే తలెట్టేసుకుంటున్నాం, కుటుంబంలో సమస్యలు వచ్చేస్తే తలెట్టేసుకుంటే ఏం ఎదుగుతాం రాకే. ఇప్పుడు భక్తి సరిపోదు. అందుకనే దేవదాసయ్య గారు అన్నారమ్మా, వీళ్ళు కూడా మీరందరూ బాగు గప్పుడంత ఆశ ఉందంట మనందరికి. రాకడలో ఎగిరిపోవాలని ఎంత గంపడంత ఆశ ఉందంట, గుప్పుడంత శక్తి లేదంట. దేవదాసయ్య గారు చెప్పారు, గంపిడంత ఆశ ఉందంట అందరికీ. ప్రభుత్తే చెప్పండి, ప్రభుత్తే ఎగిరిపోవాలి. ఎంత గుప్పిడంత శక్తి లేదంట. ఎందుకంటే పిల్లల ఆ శక్తి ఎక్కడ ఉందంటే, ఆ శక్తి ఎక్కడ ఉందంటే దైవ సన్నిధిలో ఉంది. ఆ శక్తి ఎక్కడ ఉందంటే దైవ శక్తి సన్నిధిలో ఉంది. అందుకని అపోస్తలుల హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మీరు ఒకసారి చూస్తే అక్కడ పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? ఓ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటో మీరు ఒకసారి దేవుని పిల్లల గమనించాలి. మరి మనం 33వ వచనం 11:33 వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించి, రాజ్యములను జయించి, నీతి కార్యములు జరిగించి, వాగ్దానములను పొంది, సింహముల నోళ్లను దేంతో వెలికి కట్టెలు అంటించేసి వీడు దాని సింహానికి ఏమండి దేంతో వాళ్ళ నోళ్ళు మూయించాడు? విశ్వాసంతో. అందుచేత ఈ అంచె దినాలలో పరిశుద్ధాత్మ చేత మనందరూ నింపబడిన వారమని, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ బలముతో చేయాలి. అందుకే పేతురు గారు 2వ అధ్యాయంలో ఏం మాట్లాడాడు? పేతురు 13వ అధ్యాయం 12వ వచనంలో మా సొంత శక్తి చేతనైనను, మా భక్తి చేతనైనను నడవను. అపోస్తలుల కార్యాలు 3:12 మా సొంత శక్తి చేతనైనను. చూడండి, ఆయన చక్కగా చెప్పుకొచ్చాడు. మా సొంత శక్తి కాదు, మా సొంత బలం భక్తి కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు మీరు చంపిన క్రీస్తు ప్రభువే వీడిని లేవనెత్తాడు అని చక్కగా చెప్పగలిగాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన అందరం ఏ కాలంలో ఉన్నామన్నా? అంచె దినాలు. ఎలాంటి కాలం ఇది? అపాయము. అందరూ చెప్పాలి, ఎలాంటి కాలం ఇది? అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. చూడండి అమ్మా, ఎండలోకి వెళ్ళకండి, ఒళ్ళంతా పెద్ద పెద్ద దద్దులు వచ్చేస్తుందంటే ఎవరన్నా వెళ్తారా? మాట్లాడలేదు మీరు. ఇప్పుడు మున్సిపాలిటీ వాడు పంపించే వాటర్ తాకండి, తాగిన అందరికీ వాంతులు అయిపోతున్నాయంటే తాగుతారా? అమ్మా, మ్యాగీ తినకండి విషయం ఉందంట అంటే ఏం చేశారు? అమ్మ చెప్పండి. మా పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు. మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చి లేట్ అయిందంటే అమ్మ అంటే వండి పడేస్తారు. ముగ్గురు ఎవరైనా చక్కగా ఉండేవారు. అక్కడ బాగా వచ్చిన ఉంటారే. ఇప్పుడు అది తెలుగు అంటే చెప్పండి, ఏం చేస్తారు జనాలు? మాట్లాడలేదు మీరు. ఏం చేస్తున్నారు? మానేశారు. మ్యాగీ తినొద్దు విషయం ఉందంటే మానేశారు. ప్రభునందు ప్రియులారా, మరి అంచె దినాలలో ఏమన్నది? ఇప్పుడు అపాయం ఉంది. ఎవరి వల్ల? దేవుడి వల్ల కాదు. ఎవరి వల్ల? సైతాన్ వల్ల కాదు. మన మనుషుల వల్లే మనకు అపాయం ఉంది. మనలో ఉన్న కొందరి వల్లే మనకు అపాయం ఉంది. మనలో అయితే మీరు అనుకుంటారు, మన సంఘం మన పక్క వాళ్ళు అనుకుంటారు. క్రైస్తవుల వల్ల క్రైస్తవులకి అపాయం ఉంది.
అర్థమైందమ్మా? ఈ అపాయం ఎవరికంట? చూడండి, తిమింగలం అంట. తిమింగలం వేలు చూడండి, కొన్ని కొన్ని లక్షల గుడ్లు పెడతాదంట. విన్నారమ్మా? కొన్ని లక్షల గుడ్లు పెడతాదంట తిమింగలం. కడుపులో ఎంత పెద్దదే తిమింగలం అంటే మన చర్చిలో సగం అంత ఇంచుమించు 40-50 అడుగులు కూడుకుంటుంది అన్నమాట. అంత పెద్ద తిమింగలం. కానీ అది 2 పిల్లలనే కంటదంట బాబు, 2 పిల్లలనే కంటదంట. అంత పెద్ద తిమింగలం లక్షల గుడ్లు పెట్టి ఈ 2 పిల్లలను కంటదంట. ఏంటి విచిత్రం అని అంటే గమనించాలి. ఈ తిమింగలాలు ఏం చేస్తాయంట? కడుపులోనే ముందు పెట్టిన గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు మెచ్యూర్ అయ్యి ఓ పిల్ల తయారవుతుంది. తర్వాత మరో గుడ్డు మెచ్యూర్ అయ్యి పిల్ల తయారవుతుంది. ఇప్పుడు ఈ తిమింగలం ఏం చేస్తుందంట? తిమింగలం పిల్లలు తల్లి కడుపులో ఉన్న పిల్లలు ఏం చేస్తాయంట? ఆ లక్షలాది గుడ్లను ఆహారంగా తినేస్తాయంట. అదే డాల్ఫిన్ ఫిష్ ఉందనుకో అమ్మా, డాల్ఫిన్ ఫిష్ ఉందనుకో, అదంట పెట్టిన ప్రతి గుడ్డుని పిల్ల కింద మార్చుకుంటుందంట. అందుకనే ఆ డాల్ఫిన్ ఫిష్ చేప ఎక్కడ ఉండాలో ఓ 1,00,000 పైన పిల్లలు దానిపై తిరుగుతూ ఉంటాయంట. అయితే ఈ తల్లి చూడండి, ఫిష్ డాల్ఫిన్ ఫిష్ పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో ఏమవుతుందంటే మరికొన్ని జాతుల వ్యతిరేకమైన జాతుల చేపలు ఉంటాయి కదా, ఆ చేపలు ఏం చేస్తాయంటే ఈ పెద్ద డాల్ఫిన్ పెట్టిన పిల్లల్ని ఆహారంగా తినేస్తాయంట. 1,00,000 పెడితే ఓ 10-20 బతుకుతాయంట. మీకు అర్థమైంది కదా? మరి తిమింగలం అయితే ఇంకా తేడా కదండి. లక్షలాది గుడ్లు పెడితే ఎన్ని పిల్లలు అంటుంది? 2. ఏమైపోయింది? మిగిలిన గుడ్లు ఏమైంది అంటే ముందు మెచ్యూర్ అయిన చేప పిల్లలు ఆ కడుపులో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నాయంటే ఈ మిగిలిన గుడ్లన్నీ తిన్న తర్వాత దీనికి తేలికయ్యి బయటకు కనేస్తుందంట. 2 కన్నా 2 పెట్టానా అనుకుంటుందంట. ఎవరో తిమింగలం. చూసారా? తిమింగలం గుడ్డుని ఎవరు పాడు చేస్తున్నారు? దాని పిల్లలే పాడు చేస్తారు. అలాగే క్రైస్తవ సంఘాన్ని బయటెవడో వచ్చి పాడు చేసి నష్టం కంటే దేవుని పిల్లలుగా ఉన్న క్రైస్తవ మతంలో ఉన్న వ్యతిరేకులు ఏళ్ళు తెచ్చే నష్టమే చాలా చాలా మాట్లాడలేదు ఎక్కువ, మహా ఎక్కువగా ఉంది దేవుని పిల్లల. అందుకనే మరి దేవుడు కూడా ఓ మాట మాట్లాడుతున్నాడు. ఏంటో ఆ మాట అనేది మరి మనం ఒక మారు ప్రభునందు ప్రియుల వాక్యము ద్వారా ఉన్న విషయాలలో మనం ఒక మారు ఆ సందర్భాలను మనం చూడగలిగితే ఆయన ఎంత విపులంగా చెప్తున్నాడంటే వీరి నిమిత్తమే కదా నేను దూషించబడుతున్నాను అని దేవుడు చాలా స్పష్టంగా, ప్రభునందు ప్రియుల చాలా స్పష్టంగా ఆయన పాత నిబంధన గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు అన్నమాట. ఎందుకు అంతలా ఆయన తెలియజేశాడు అనే మాట దేవుని పిల్లల మనం ఒక మారు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయాన్ని ఒక మారు చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము ప్రభునందు ప్రియుల మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. అలా చెప్పేటప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు అని అంటే, అమ్మా ఆ సంగతులలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా ఏమిటి అంటే మరి ఆయన వాడల నిమిత్తం నేను బాధించబడుతున్నాను, రకరకాలుగా సంపాదించుకోవాలి,
రకరకాలుగా ఇది చేయాలి. తర్వాత ఎంత విచారణ చేసినా వాళ్ళు సంధికి రావడం లేదు. అలాగే మరి కొన్ని మాటలు మనం గమనించినప్పుడు ప్రభువునందు ప్రియుల యెషయా గ్రంథంలో కూడా అదే విధమైన మాటలు దేవుడు తెలియజేస్తున్న వాడై ఉన్నాడు అన్నమాట. అంచేత మరి దేవుడు కూడా చెప్పిన ఆ మాటలో ఏమని ఉంటుందంటే మరి వాళ్ళందరూ కూడా గోడవల్లి ఒక్క క్షణంలో బద్దలేసిపోతారని చెప్పి ఇలా దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యెహెజ్కేలులో 22వ అధ్యాయం చూశారన్నా, 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 28వ వచనం మీరు చూస్తే చదవండి. ఒక్క నిమిషం మీరు 26వ అధ్యాయం చూడండి. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు, ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదము ఎంసరం. అన్ని ఒకటే, అన్ని పర్లేదు, ఏదైనా ఒకటి తినేయచ్చు అంటారు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు చూసారా, అన్ని కావాలి అన్ని తినేయచ్చు, అన్ని అంటోళ్ళకి అయిపోవచ్చు. పవిత్రమైనదేదో మీరు మాట్లాడాలి, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో. మరి యాజకుడు సంఘాన్ని తెలుసుకోకపోతే ఎలాగా? జ్ఞాపకం నేను విధించిన విశ్రాంతి దినములను గార్డెన్ పార్టీ అంటారు, పిక్నిక్ అంటారు, ఫంక్షన్ అంటారు, ఆరాధన అంటారు. చదవండి. ఆశ్చర్యపరు వారి మధ్య నేను దూషింపబడుతున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకు నరహత్య చేయటంలోను, మనుషులను నశింపజేయటంలోను, వేటను సీచు అబ్బో చాలా భయంకరంగా ఉన్నారండి. అందుకే వాళ్ళందరూ దేవుడు అంటాడు, ప్రభువైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడని చెప్పుచు బట్టి సోదెగాండ్రులైన జనులు కట్టిన మట్టి గోడకు ఖర్చు మూత కూలి వాడలు. మట్టి గోడకు వచ్చేది ఎంతకాలం అందుదమ్మా? సిమెంట్ గోడలు అయితే తరతాలు ఉండిపోతుంది కానీ బాబు, మట్టి గోడకు ఖర్చు పూస్తే ఎంతకాలం అవుతుంది? దేవుడు అదే చెప్తున్నాడు, వారి నిమిత్తమే నేను అక్కడ చదివారు కదా, వారి మధ్య నేను దూషింపబడుచున్నా. ప్రభువునందు ప్రియులారా, అంచేత మరి ఇక్కడ మనం వాక్యంలో గమనించినట్లయితే ఇంకొక మాట, యోధా పత్రిక కొన్ని వాళ్ళు చదివాం, 17వ వచనం. యోధా పత్రిక త్వరగా చూడాలి, సమయం మించుతుంది. 17వ వచనం. అయితే ప్రియులారా, అందరూ చూస్తున్నారమ్మా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొని పరిహాసకులు ఉంటురని జ్ఞాపకం చేసుకోండి. ఏమండో, ఏ కాలం ఇది చెప్పండి? కష్టకాలమా? సౌఖ్యకాలమా? సౌఖ్యమే, కృపాకాలమే. కానీ ఏ కాలంలో ఉన్నా? అంత్యకాలం. అంత్యకాలంలో ఎలాంటి వాడు ఉన్నారంట? అంత్యకాలమందు. మీరు మాట్లాడాలి, మీ వాక్యం చెప్పాలి నాకు. అంత్యకాలమందు మాకు వారు వింటున్నారా? తమ భక్తిహీనమైన భక్తితో నడుచుకునేవాడు కాదు. భక్తిహీనమైన అంటే ఏంటంటారు? భక్తిహీనత అంటే ఏంటి? మీరు చాలా మంది ఆడవాళ్ళు కదా, ఫీల్ అవ్వకపోతే నేను చెప్పే సంఘటనకి ఫీల్ అవ్వకూడదు. ఏమా ఎవరైనా మీలో మనలో అంటే మనలో అంటే తేడా వచ్చేది. మీలో ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నదనుకో, గర్భవతి స్త్రీ ఉందనుకో, బాబు ఆమెకి ఎనిమిది ప్రాబ్లం వస్తుంది. వ్యక్తిహీనత అనేది వస్తుంది, రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? బియ్యం తినాలనిపిస్తుంది, మట్టి తినాలనిపిస్తుంది. చూసారు, సొత్తు కూడా
తినాలని పెడతారు. దీనికి కారణం ఏంటి? చదువుకున్న మహా చదువుకున్న వాడు కూడా తినేస్తారు. ఏంటంటే ఈ వీక్నెస్ లాగేస్తా ఉంటారు. సుఖం పడితే చాలు చాలా తెచ్చుకుని తినేస్తా ఉంటారు. బియ్యంలో బియ్యంలో బిడ్లు కాబట్టి అనుకో చెప్పండి బట్టి చాలా మధురంగా ఉంటుందంట. గోదావరి ఒడ్డున బట్టి చాలా బాగుంటుందంట. అలాంటి మట్టి కూడా తెచ్చుకుని ఏం చేస్తారు? తింటా ఉంటారంట. దీనికి కారణం ఏంటి అమ్మా? రక్తహీనత. రక్తహీనత. ఈ ప్రాబ్లం పోవాలంటే ఆ పేషెంట్ శరీరం అంటే ఏమన్నది? రక్తం ఉండాలి. చూసారా? మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? అర్థమైందో చేయకపోతే సార్ అర్థమైపోతే పండి సార్ చెప్తారు. అలాగే చెప్పి వాయించదు. ఏమా అర్థం లేదు బాబా నీకు? నీకు అర్థం లేదు కదా? నిద్ర అవుతుందా? మరి ఎందుకు అర్థం లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు మట్టి తినాలనిపిస్తుందంటే నీ ఒంట్లో ఏం తగినట్టు? బ్లడ్ తగినట్టు. కరెక్టే. నీకు సుఖ తినాలనిపించింది అనుకో, ఏం తగ్గిపోయింది? రక్తం తగ్గిపోయింది, బ్లడ్ తగ్గిపోయింది. అలాగే మనలో భక్తి తగ్గిపోతే దురాశల మీద లాగుతుంది అన్నమాట మనసు. ఇప్పుడు దాకా ఊరికాదండి మా ఊరు ఈ మధ్యన అని కూడా ఉన్నారు. ఈ తాగుడు కారణం ఎవరు? మాట్లాడాలి మీరు. ఈ తాగుడు కారణం ఎవరు? పక్కన ఎవరైనా సిగరెట్ చుట్టాలు ఇప్పుడా రోజు పెట్టిగా చెప్పారు. రోజు పెట్టి ఈ బలహీనతలో పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీరు చెప్పాలి. అది చూసారండి. అయ్యి బాబాయ్ మా అత్తగారు ఇప్పుడు మాట్లాడేది మధ్యన చూడండి క్లాస్ పడిపోతే తిట్టేస్తుంది. నువ్వు చేసిన పని లేట్ అయితే తిడుతుంది. నువ్వు పాలు పప్పు పైకి లేకపోతే కేకలేసేస్తుంది. టయానికి పోరు పోతున్నప్పుడు తీయకపోతే అరిసేస్తుంది. ఇప్పుడు అలాగే కదా 10 ఏళ్ళు మా అత్తగారు నేను తెలుసుకున్నాను. అప్పుడు పుష్పంగా ఉన్నవాడు వ్యక్తి. అందుకనే ఏ చెడ్డమాట చెప్పండి నోట్లో తీసి ఇలా చూసారా? భక్తిహీనత ఏముంటుంది? దురాశ ఉంటుంది. దురాశ చెప్పండి. దురాశ దుఃఖాన్ని చేడు. ప్రభువునందు ప్రియులారా, మరి మన అనుచేత మరి మనం గమనించినప్పుడు అందుకే వాక్యం అంచికాలం రాకడికి దగ్గరయ్యిపోతుంది. ఇలా దురాశ పడేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. అందుకనే దేవుని పిల్లలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? 19వ వచనం చూడండి. 19వ వచనం, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారులై ఉండి చేస్తున్నారు. తీతు పత్రిక కూడా మీరు ఒకసారి అమ్మా చూడాలి. తొందరగా చూడాలి. టైం చాలా తక్కువ. 2:12 తీతు పత్రిక. మనము భక్తిహీనతను చూడండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన మాలిన్యమును చూడండి. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను చూసారా? ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు ఆయన. భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాశ. అయ్యో భక్తిహీనత ఎందుకు ఎలా చేయకపోతున్నారు అంటే రాకడ గుర్తుల్లో అమ్మ సూచనలలో దేవదాస గారు ఎప్పుడో చెప్పిన సూచనలలో అమ్మ ఒక 10 సూచనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలలో రోజు చెప్తాను అమ్మ, ఒక పూట చెప్తాను ఏంటి సూచనలు అనేది. ఒక గంట సేపు నేను మీకు బైబిల్ క్లాస్ పెడతాను అనమాట. బాగా నోట్స్ పెన్ తెచ్చుకోవాలి అందరూ. ఎందుకంటే అందులో చెప్పరు పాయింట్ ఎవరంటే యవనస్తులు ఈ దురాశల వల్ల. అందుకనే వెనకటి కాలం వాళ్ళే ఎక్కువ బతుకుతున్నారు. ఇప్పుడున్న యూత్ 50-55 వచ్చేసరికి చచ్చిపోతున్నారు. ఇప్పుడు యూత్ నిలబడతలేదు. ఈవేళ యూతులు బలంగా ఉంటేనే రేపు లోకానికి వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు. వృద్ధుడి జ్ఞానం
చూసారా, చాలా కుటుంబాల్లో వైదవ్యం కలిగిన స్త్రీలు ఉంటున్నారు. 30 సంవత్సరాలకే విధవరాలు అయిపోతున్నారు. కారణం ఏంటంటే దురాశ. చాలా కుటుంబాలు చూసినట్లయితే దురాశలకు లోపడిపోయి, ఈ దురాశలకు లోపడిపోవడానికి కారణం ఏమన్నా ఇది మర్చిపోకూడదు. ఏది? భక్తిహీనత. చూసారా, అందుకే ప్రభు అన్నారు, నీ బలహీనత చూడకు. చాలు. మీ అయ్యగారు ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాడు ఆయన. ఒక అన్యుడు మీ అయ్యగారు ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాడు. ఒక అన్యుడు, ఒక ఆయన, ఒక ఆయన్ని కాదు, ఒక ఆమెను అడిగాడు. అలా అడుగుతున్నారా? ఆయనతో పనుందమ్మా అన్నాడంట ఆయన. సరే, నెంబర్ ఇచ్చారంట. నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అని ఫోన్ చేశాడు. ఎవరు బాబు అన్నా. నేను ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్నండి అన్నాడు. ఏంటి బాబు సంగతి అన్నా. మీ భక్తులు ఎలా కూతురు ఆడుకుంటున్నారు ఏనంటే వినిపించాడు. ఆర్టీసీ బస్సులో ఫైటింగ్ విన్నారన్నా? మీ భక్తులు ఎంతంతా మరి భక్తికరమైన మాటలు అంటారో, ఏమంటారో, ఏం మాటలు అంటారో వినండి బాబు. అన్నా తాలూకా మనుషులు కాదు అన్నా నేను. అంతే, వాళ్ళెవరో తర్వాత నేను తెలుసుకుంటాను. నా తాలూకా మనుషులు కాదు. అతను అన్నాడు, 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ రూపు తిరుగుతున్నాను నేను, సీతారాగం రూపు. విన్నారన్నా? 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మీరు సాలరీకి 12 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి మనుషులు నాకు ఎదురుపడలేదు. ఈవేళ నేను కూడా అదే అనుకున్నానంటే మీరు మీ తాలూకా మనుషులు కాదు. మీ మనుషులు ఎవరు ఎప్పుడు దెబ్బలాడుకోవడం నేను ఎప్పుడు ఇవ్వలేదు. నా బస్సులో రాజమండ్రి దాకా తీసుకెళ్ళాను, కృష్ణపట్నం దాకా తీసుకెళ్ళాను. తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఇంకొకరు ఎవరు ఫోన్ చేశారు. అయ్యగారు అన్నది, ఎవరో అమ్మా, నేను ఇక్కడ చాలా బిజీలో ఉన్నానన్నా, ఏది సాగుతానా? సరే అయ్యగారు అండి, ఇదిగో 4 బస్సులు కొంతమంది చెట్ట మాట మాట్లాడుతున్నారండి, బూతులు ఆడేస్తున్నారండి, గట్టిగా పడుతుంది. ఇదిగో నేను ఆశీర్వాదం ఇస్తున్నాను జనాలు, నువ్వు అమ్మగారికి చెయ్యమ్మా. విన్నావు కదా అమ్మ. తర్వాత తెలిసింది ఆ మహాతల్లు ఎవరితాలు ఒళ్ళు చేయటం. అలాంటి వాళ్ళు నటన. ఎందుకు అంత పరిశుద్ధమైన పండుగలో వచ్చి మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, పరిమాణ మాటలు ఎందుకు? భక్తి లేదు. మీకు అర్థమైందా? భయం లేదు. ఎవరంటే? దేవుడంటే భయం లేదు అమ్మా. భక్తిహీనత. అందుకే దేవుడు అంటాడు, ఈ దినాలలో ఎలా ఉన్నది అంటే గమనించండి ఈ భక్తిహీనమైన దురాశ. అందుకని వాక్యంలో మీరు ఏం చదివారు? 19వ వచనంలో యోధా పత్రికలో, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు నయ్యండి చేస్తున్నారు. చూసారా, ఆత్మ ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే దోషాలు కలుగుతారు. చూసారా, చూడండి, సహోదర ప్రేమ లేదు. విన్నారమ్మా? అందుచేత ప్రియుల అపాయాల్లో ఇదొక అపాయం. 2-3గా మనం చూడగలిగితే హితబోధను సహింపరు. తిమోతి పత్రిక చూడాలి తొందరగా. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా, నా చెవులు దొబ్బెట్టుకున్నా ఎలర్జీ, నాకు అర్థమాన జోకులు 2-3 పాటలు పెట్టుకుంటా. మీకు ఇప్పుడు అలవాటైన పాటలు 4-5 సంవత్సరాల క్రితమే పాటలు అలవాటు. ఎందుకు అంటే అమ్మా నాకు ముక్కు, చెవులు
గొంతుకు దుర్భవత్వం ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే డస్ట్ అలర్జీ అమ్మ. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? దుర్భవం. ఈ దుర్భవం పోవాలంటే ఏం చేయాలి? వెనకటి కోడికలు ఎట్టివాడు. ఇప్పుడు మరి సంస్కృతి వెళ్ళిపోయింది కదా, ఏమవు ఇప్పుడు పళ్ళు 5 పెట్టేశారు. ఎందుకు 10 రూపాయలు పడింది, 10 రూపాయలు ఒక పెరిగిపోయి అంటే తిప్పులు అయిపోయారు. మీకు అర్థమైందంటే 10 రూపాయలు 3 ఇచ్చేవాడు 10 రూపాయలు ఒప్పిస్తున్నాడు అంటే కారణం ఏంటి? యూసేజ్ వాడడం పెరిగిపోయింది. అందుకనే రేటు పెంచేసాడు. చూసారా? ఓన్లీ అమ్మ, ఇది ఆ దుమ్ము దుమ్మి చేస్తే వచ్చే దురద. చల్లని పానీయాలు తాగితే వచ్చినప్పుడు కలిగే ప్రాబ్లం అది. అస్తమానం పడుతుంది. ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ లో ఇలాంటి వాడు ఏమన్నా కూల్ డ్రింక్ లో ఏమన్నా ఇచ్చారనుకో, అప్పుడు నోట్లో పెట్టుకోగానే దొరకొచ్చారు. నా దొరకి అమ్మ విరుగుడు కూడా అవుతుంది. కానీ ఇక్కడ అలాంటి దొర కాదు. హితబోధను మీరు అందరూ ఎండారా కులిపండి ఎవరన్నా పాడుతున్నారా? మరణాథ చెయ్యి పైకి చెప్పాలి. పైకి వెళ్తారు ఒకసారి. మరణాథ చూసారా? హితబోధ అంటే సత్యమైన బోధ, ఆత్మానుసారమైన బోధ, వాక్యానుసారమైన బోధ. ఈ బోధ అంతా చాలా మందికి ఎక్కదు. ఇలాంటి ఎవరో చాలా మంది ఉన్నారు. యెహోవా సాక్షులు, పిడి సుందరరావు విన్నారా? ఈ బోధకులందరికీ కొంతమంది బోధకులు ఉన్నారు, చాలా మంది బోధకులు ఉన్నారమ్మా. ఇలాంటి బోధకులకు ఏమిటి లేదంట? హిత బోధ సహింపక ఏం చేస్తున్నారు? జనులు దురద చెవులు కలవాలి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు బోధు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. వస్తుందన్నోడు వేగం చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? వచ్చేసింది. ఏ కాలం? కల్పనా కథల తట్టు తిరిగే కాలం. హితబోధకు చెప్పడం, హితబోధకు చెవినిచ్చే వారి, చెవి నెమ్మది వారి. అందుచేత ప్రభువునందు ప్రియులారా మరి గమనించాలి. మరొక మాట ఏంటంటే, ఈ హితబోధను సహింపలేని బాబు త్వరగా చూద్దాం. జనాల్లో ఏం చేస్తారట? ఆ 4వ విషయం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 29:30 చదువుదాం. 29:30. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు. మీరు సరిగ్గా చదువుతున్నారా? కరెక్ట్ గా చదువుతున్నారా? ఏమండి కరెక్ట్ గా చదువుతున్నారా? నేను వెళ్ళిపోయిన తర్వాత చదవండి. క్రూరమైన తోడేళ్ళు మళ్ళీ చదువుతారు. నేను సక్రమానికి చెప్తుంటే మళ్ళీ మీలో వాళ్ళమా? ఎక్కడి నుంచో రావాలి తోడేడు. మన మనుషుల తోడేడు మాట్లాడలేదు. ఏమో నాకు తెలియదు కానీ మీరు చదివింది కరెక్టే. ఎక్కడ ఉండాలంటే తోడేలు స్వభావం. పైకేమో గొరిపిల్ల చర్మం, లోపలేమో అది అక్కడ అర్థం. అంతేగాని ఒరిజినల్ రూల్స్ వచ్చేసి ఇక్కడ ఉండవు. ఒరిజినల్ తోడేళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండవు. వింటారా? క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి నాకు తెలియను మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుపోవాలని. చూసారన్నా, నువ్వు విన్న బోధ తప్పు, నువ్వు చేసే ప్రార్థన తప్పు. చూడండి, పిడి సుందరరావు చెప్తాడు. ఎందుకు పాపం అని ఇస్తారు. అవన్నీ యజుప్రం ఏనాడు పరీక్షించారు. ఊరేలా పాపం పాపం అని ఇస్తారు. మీరు పాపం కలగండి అని చెప్తలేదు. అయినా పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోదాం అని చెప్తలేదు. ఆ వీడియోలో చెప్తున్నాడు.
అతను చెప్పింది వీడియోలో వాట్సాప్ లో పెట్టడం అనమాట. ఏమంటాడు? అపమానాలు పాపం 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 అని ఎత్తి 10 సార్లు ఇసుకెత్తుకండి. ఏ బాధలు ఉంటుంది తెలుసా? యేసు ప్రభు చెప్పింది నేను బాధులను రక్షించడానికి ఆయన చెప్పిన బోధనకు ఎక్కులేదు. చూసారా ఏంటి? ఆడి తిట్టు, ఈడి తిట్టు, ఇంకొకటి తిట్టు. అమ్మా సువార్త ప్రకటించమని చెప్తే కాకినాడలో జాషువా పూర్వం గారు ఉంటాడు. దేవుడు ఆయనకి ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో వాక్యం ప్రకటించితే బాగుంటుంది కానీ ఎందుకు దూషిస్తున్నాడు అంటే ఈయనంటాడు వెంటనే ఆ గోటంగాడు గొప్పంగాడు అంటాడు. ఏ వ్యక్తి లేదు బాధలు సహించాడు. చెవులు ఏమవుతున్నాయంట? చెప్పండి, చెవులు ఏమవుతున్నాయి? దూరం చెవులు కలిగిన వాడు. గాంధీ గారు తిడతాడు, అంబేద్కర్ తిడతాడు, అమ్మ రామోజీరావు తిడతాడు, అందరినీ తిడతాడు. కారణం ఏంటంటే జనం తమ వరకు పోగు చేసుకుంటున్నారు అన్నమాట. కల్పనా కథల వైపు తిరిగే కాలంలో మనం ఉన్నాం. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే వారు మందలను చెడగొడతారు. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. యెషయా 9వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవాలి. చదవండి. భక్తిహీనత ఆ మాట చదవండి. తెలిసారండి అందరూ? యెషయా గ్రంథం 9:18. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. చాలా ఇంకా చాలా ఉన్నది. అన్ని మనకు చెప్పుకోలేవు. భక్తిహీనత ఫస్ట్ లో మనం చెప్పుకున్నది. అంచకాలంలో చాలా మంది భక్తిహీనతల వలన ఏం పుడతాయంట? దురాశలు పుడతా ఉంటాయి. చూసారా? దురాశలు పుడతా ఉంటాయి. ఈ భక్తిహీనులలో భక్తిహీనత చెప్పండి ఏమవుతుందంట? మండుతా అగ్నిగా మండుతూ ఉంటుందన్నమాట. చూసారండి? అందుకనే భక్తుడికి భక్తిహీనుడికి సాంగత్యం కుదరదు. భక్తిహీనుడికి బలి అతుక్కుపోతారు. ఇటక మధ్య సిమెంట్ అయితే ఎలా అతుక్కుంటుంది అలా గట్టిగా. ఎవరెవరికి చెప్పండి? ఎవరెవరికి బాబు? భక్తిహీనుడికి ఈ భక్తిహీనత ఏం చేస్తా తెలుసా? బుద్ధిహీనత పుట్టింది. బుద్ధిహీనత మీరు గమనించాలి. సామెతలు 7:5. సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి చూసినాక సామెతలో వెళ్దాం. ప్రసంగి 7:5 చూడండి. చదువు. బుద్ధిహీనుల ఏటమ్మా మాట వింట కంటే చూడండి. బుద్ధిహీనుల మాట వినుడు కంటే మీరు సాగు చదివేది మిగిలి మిగేస్తున్నారు. బుద్ధిహీనుల మాట వినుడు కంటే ప్రసంగి 7:25 చదివేది. 7:5 చదువుతున్నారా? అది కాదు, 25 చదువు. వివేచించుటకు పరిశోధించుటకు జ్ఞానాభ్యాసము చేయటమే సంగతుల యొక్క హేతువులను తెలుసుకుంటే అన్నమాట. బుద్ధిహీనత భక్తిహీనత అనియు బుద్ధిహీనత నిర్విధనమనియు. ఏమంటే భక్తిహీనత మాట్లాడాలి మీరు అందరూ. భక్తిహీనత బుద్ధిహీనత అయితే బుద్ధిహీనత ఎంతమంది లేదు? 10 మంది కన్యకుల్లో లోపలే ఎవరాడు? మిగిలిపోయిన ఎవరు? మీరు బయటరే. ఇప్పుడు చక్కని పాటలు పెట్టుకున్నారు, చక్కని వస్త్రాలు వేసుకున్నారు, చక్కని ఆభరణాలు పెట్టుకున్నారు, చక్కగా బ్యూటీ పార్లర్లు కూడా తయారు చేయలేదు, చక్కగా తయారయ్యారు. అలాంటి వాళ్ళు అయిపోతారా? దేవదాసయ్య గారు చెప్పారు, నీ పడ ఏటో మాట టైంలో తేలదా.
ఈ బడాయి బయట పోదంట. ఎప్పుడు ఇప్పుడు కదంట, ముందు అంట. ఏదో అట్లా చూడమ్మా, క్రోకడైల్ ఫెస్టివల్ అట్లా చూస్తే ఏంటది? అది మీకు తెలిసిన సాంతే ఏమో వీడది ముందు ముసలి పండగ అన్నట్టు అంట. చూడండి, మరి అలాగా ఇప్పుడు కాదు, ఆ టయాన్ని కదా. కాబట్టి దేవుని పిల్లల అందుచేత బుద్ధిహీనత, భక్తిహీనత, బుద్ధిహీనత బుద్ధితే బుద్ధిహీనత ఏం చేస్తున్నాడా? అందుకనే సామెతల గ్రంథం 11:5, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం మీరు చూడగలిగితే 2వ వరుస, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. చూసారా? భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే ఎవరో పడగొడతారండి. భక్తిహీనుని ఆమె నాశనం చేయగలదు. ఆడంతటా ఆడి చెడిపోతాడు, ఆడంతటా పాడిపోతాడు. బుద్ధిమంతులు 10 మంది కలిసి ఓ భక్తిహీనుని మార్చాలన్నా మారదు. ఆడంతటా పడిపోతాడు, ఆడంతటా నాశనం చేసుకుంటాడు. ఎవరో అయ్యో ఏంటంటే అలా ఉండేవాడు, అలా అయిపోయాడు, ఎలా ఉండేది, ఎలా అయిపోయింది అంటారు. ఎవరు చెడగొడతారు? ఆమె ఎవరు చెడగొడతారు? బుద్ధిహీనత, భక్తిహీనత. అందుకనే ఈ భక్తిహీనుడు అంట అది చెడిపోతాడు, ఇంకొకటి చెడగొట్టేసి ఏం చేస్తాడు? యోబు గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం చూడండి, 2వ లైన్. అమ్మ, యోబు 13:16 2వ లైన్ చూడండి. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపుడు. గుడికి కొత్త లేదు, ఏదో గుడి పడింది, గుర్తుదే రాలేడు. ఆ భక్తిహీనుడు ఏం చేయలేదా? రాలేడు, తెగించలేడు. ఏమర్థమవుతుంది? భక్తిహీనత ఉంది కదా, త్రాసు పుట్టించాడు. అలాగా ఆ మార్గంలో వెళ్ళిపోవాలని చెప్పదు కదమ్మా, ఈ మార్గంలోకి రావాలని చూడదు. ఏంటో నేను చెప్తున్నాను, అది ఎట్లేదు, ఏదో నేను ఒప్పుకుంటున్నాను, అది ఎట్లేదు అని అనుకుంటాం కాదు. ఏముందో లోపల? అమ్మ చెప్పండి, ఏముందో లోపల? బాలుని హృదయము మూర్ఖత్వంతో నిండి ఉంది. ఎవరు చెప్పండి, ఎవరిది? నాలో వదిలేమన్నాడే? నువ్వు మాట్లాడేంటమ్మా, అలా వదిలేమన్నాడా? ఆ మూర్ఖత్వానికి మందేది? మాట్లాడలేదు. ఆ మూర్ఖత్వానికి మందేది? వ్యర్థం. అందుకనే మూర్ఖత్వంతో నిండి ఉంటే ఆ మూర్ఖత్వం పోవడానికి ఏం వాడమన్నాడు? వ్యర్థం వాడమన్నాడు. మీరు అందరూ అనుకుంటారు, అయ్యగా పిల్లలు ఎన్నైనా కొడతాడా? విన్నారమ్మా? అమ్మగారు అరిసే చూసుకుంటుంది అంతే, ఏకలేదు పడతాయి, అనిపించేస్తారు అంతే. ఈ కురగాళ్ళు అంటే మా పిల్లలు అంతే. ఎందుకంటే చిన్న పిల్లలు ఏం చేస్తారు? అమ్మా నేను సహజంగా కోపం వస్తే ఊరుకోను. విన్నారా? మా అబ్బాయి తెలుగులో ఎంత మొత్తుకుంటున్నాడు, మార్కులు వస్తలేదు మార్కులు అసలు. 7th క్లాస్ చదువుతున్నాడు, సింటాక్స్ నేషనల్ పిలిచిన వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. చాలా నేను పట్టెట్టి కూర్చుని రాయిరా అంటే ఎక్కడ మాట ఇదిగా పని అని చెప్పి అమ్మా అట్లగా శుభ్రంగా కాల్ చేసి చెప్పండి. ఎందుకు తాగుతారమ్మా అట్లా? వారం రోజులు బాధపడ్డాడు అనిపించింది. ఒకసారి నేను నెలవాడు బాధపడ్డా కొడుకో అనవసరంగా అనిపించేసాను. అనుకునేవాడు కానీ అది కూడా మా ఓపెన్ కాదు. తర్వాత నేను మర్చిపోయింది ఈ సంగతి. గుడ్ ఫ్రైడేకి సీతారామం పంపితే తండ్రి గురించి కొడుకు గురించి చెప్తా మా అబ్బాయి నేను వెళ్ళేసరికి వాకింగ్ చెప్తా అంటున్నారు. మీరు అందరూ అనుకుంటారు అయ్యగారు చాలా కూల్గా ఉంటారు, పిల్లలను పెట్టరు, కేకలేరు, కొట్టరు అనుకుంటారు. నేను మాట ఓ కొడుకులాగా
వినకపోతే మా డాడీ నాకు రోసం తీసేశారు, అట్రోస్ కాల్చి వాదేశారు. అప్పటి నుంచి నేను స్టడీ అయిపోయాను. చూసారమ్మా, భాష స్కూల్లో జాయిన్ చేశారు. తెలుగు ఈ మ్యాథమెటిక్స్ మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళి తెలుగు అంతే, తెలుగే నేను అన్నాను, సార్ సెంటెన్స్ లో ఈ మాత్రం మార్కులు కూడా చేయగలదు. మీ భాష స్కూల్లో మీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా అబ్బాయి మీకు అప్పగించిన తర్వాత చాలా బెటర్ అయ్యాడు. తెలుగులో చాలా మంచి మార్కులు వచ్చినాయండి. ముందు 2-3 వచ్చినాయండి. మీరు 35 రాలేదని మీరు అవుతున్నారు. ఇప్పుడు మా వాడికి 30 వచ్చినాయి సార్. అనేసరికి మాస్టర్ కొనుక్కోయి సార్ ఇక్కడ బుక్ బుక్లో ఆ కాంప్లిమెంట్ రాస్తావా ఎందుకు రాస్తున్నా రాసేసరికి ఎన్నిసార్లు వెళ్ళినా సార్ షాదర్ కుమార్ గారు మీరు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కలవాలని ఎందుకు ఏంటి అర్థం కొట్టాడు. మరి ఒక మాస్టర్ భాష స్కూల్ అని ఇప్పుడు లూజ్ అయింది కదా, కొట్టేసి చాలా గట్టి కొట్టేవాడు. మనం కూడా మనం ఇక్కడ మనం అక్కడ ఆట కొట్టి వెళ్ళాలి. అంచేత మూర్ఖత్వం పోవాలంటే ఏం వాడాలంటే వ్యర్థం వాడకపోతే ఆ తల్లిగా కొడుకు విరోధి అని ఎవరు చెప్పారు? సులభం చెప్పారు. వ్యర్థం వాడకపోతే ఆ తండ్రికి ఆ కొడుకు ఎవడు విరోధి. అలాగే ఒక సాధారణనే మా నాన్నగారు నన్ను ఒకే ఒక ముట్టే కొట్టారు, తల మీద కొట్టారు అన్నమాట. అమ్మా అమ్మా ఆయన ఒక వడ్డీ కట్టమంటే నేను చక్ర వడ్డీ కట్టాను అన్నమాట. లెక్కలో తేడా వచ్చేసరికి ఎన్నిసార్లు చెప్పినా నాకు ఎక్కువలేదు. తప్పేమని కొట్టారు అన్నమాట. 10th క్లాస్ మళ్ళీ ఎప్పుడు నన్ను ఏం చేయలేదు, ఎప్పుడు కొట్టలేదు. అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్నమాట. కాకినాడ మహేశ్వరత్నం గారిని కూడా లెక్కల విషయంలోనే పోతారు. అందుకనే మా కుటుంబంలో మేము ఎంతనే చదువుకున్నామండి. మరణాలా అంచేత ప్రియులరా, ఇప్పుడు భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాలేకపోవడం. 2వ వర్షం చదువుకుని ముగిస్తున్నాం. ఇప్పుడు ఎలాగా ఆ భక్తిహీనం అగ్నిలా మండిపోతుంది. అగ్నిలో పడి మన పిల్లలు మన కుటుంబీకులు కాలిపోతూ ఉంటే అలా గుండె అప్పుడు చూస్తా ఉంటామా? చూడలేదు కదా. ఏదో లేదా ఏం చేయాలా? రక్షించుకోవాలి. యోగా పత్రికలో 23 వచ్చిన చదవడమ్మా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని ఏ అగ్నిలో భక్తిహీనతనే అగ్నిలో నుంచి ఎవరు లాగాలి? మన పిల్లలను లాగాలి. ఎవరైతే మన కుటుంబంలో ఉన్నారో వాళ్ళు లాగాలి. ఇది అంచుకాలలో చివరిగా ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటంటే, బాబు రెడీగా ఉన్నారు, వెళ్ళిపోతాక అందరికీ ఇలాగే వెళ్ళిపోదాము, టైం అయిపోయింది. తీతు పత్రిక తీయండి, ఒకసారి తీతు పత్రిక తీయండి. తిమోతి పత్రిక 2వ పత్రిక తీయండి. 4వ అధ్యాయం ఒకే పేపర్ అమ్మా, తిరగిస్తే అది మామూలుగా చేస్తే. తిమోతి 4:3 చదవండి. ఎందుకనగా జనులు హితబోధను ఇందాక విన్నాం కదా బాబు. అమ్మా అందరు ఇందాక విన్నారు కదా, ఏ బోధ ఎక్కడన్నా హితబోధ. అందుకని ఈ హితబోధ వినోడు అందరూ భక్తిహీనులు అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక కార్యాలు చూచి నువ్వు భక్తుడుగా భక్తురాలుగా నిలవాలి అంటే తీతు 2:1 చదవాలి. తీతు 2:1 నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. జనులకి హితబోధ ఎక్కడో నేనేమన్నాడు ఆయన? అమ్మా బాబు అయిపోయింది, ఏమన్నాడు? హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. అప్పుడు ఆ దురద చెవులు కలిగిన వాడు దురద ఏమవుతుంది? కొత్తరాజు ఒక ఊరు పంపని వెళ్తావా అన్నాను. వెళ్తానండి అయ్యారైనా. అక్కడ తోడేళ్ళు ఉంటాయి
ఉంటాయి, సింహాలు ఉంటాయి, క్రూర మృగాలు లాంటి మనుషులు ఉంటారు, వెళ్తావా అన్నాను. మీకు అభ్యర్థనండి అయ్యారండి అన్నాడు. జాగ్రత్తగా చెప్పాలండి, జాగ్రత్తగా ఉండాలి. నేను వెనకాల ఉంటాను, నేను భయపడదు. ఎవరన్నా దాముకుంటే నాకు ఫోన్ చేసి నేను వస్తాను, నువ్వు సేవ అని చెప్పామా. ఒక ఊరు పంపాను. విన్నారా బాబు? ఆ ఊరు ఏ ఊరు తెలుసా? పిడి సుందరరావు సొంత ఊరు, సొంత ఇంటి పక్కనే ప్రార్థన అంటారు. ఆయన సొంత ఇంటికాడే, సొంత ఇంటి పక్కనే. నేను కూటమి చేసా. తర్వాత నేను పెళ్లి కొత్తలా వెళ్ళాడు, కూటమి పెట్టాడు, వీధి కూటం ఇంటికాడ పెట్టాడు, చక్కగా చెప్పాడు. అంతేనమ్మా, తోడేళ్ళు వచ్చేసి కులమృగాలు లాంటి మనుషులు వచ్చేసారు. బాబు మాస్టర్ గారు మీతో మాట్లాడారు. ఆ ఇల్లు ఎవరు తెలుసా? మా పిడి సుందరరావు అయ్యారు అన్నాడు. ఈశ్వరుడు రత్నరాజు అన్నాడు. ఆయన ఎవరో ఊరిపోయిందా కూర్చు. ఏమంటే మొత్తానికి ఏమైంది? పిడి సుందరరావు గారు తెలీదా? ఏమయ్యో దేవదాస్ అయ్యారంటే వాపంగా తెలిసి, కానీ పిడి సుందరరావు ఎవరికి తెలుసు? నువ్వు చెప్పేదా కానీ ఎవరు నాగేదాల్లో నాకు తెలుసు. నీకు అర్థమైందా? ఆడ మైండ్ డైవర్ట్ చేయాలంటే అని చెప్పి చూడండి. నాకు తెలియదు. ఏంటి బాగోలేదా, జబ్బు చేసిందా అన్నాడు. అలా ఎలా ఉంటుంది? ఇదిగో మా ఎన్నో అబ్బాబు మేము ఆయన శిష్యులు అన్నాడంట. నువ్వు పిడి సుందరరావు శిష్యులు అయితే నేను దేవదాస్ దగ్గర శిష్యుడు, నేను రాజమండ్రి షారూఖ్ కుమార్ దగ్గర శిష్యుడు అన్నాడు. ఓహో, అందుకన్నమాట నీకు బొరుబొద్దా, నువ్వు షారూఖ్ కుమార్ గారి శిష్యుడువా, అందుకు నేను గుండెనప్పుడుగా చెప్తున్నావు. పండుగలు చేయకూడదు తెలుసా నీకు అన్నాడంట. ఎవడాడు చెప్పాడు? వాక్యంలో చేయమని ఉంది. పండుగలు క్రమంగా జరగనీయండి దేవుడు చెప్తుంటే ఆ సుందరరావు ఎవడాడు? చెయ్యొద్దండగా సుందరరావు ఎవడు? ఒక కూటమేమో 2 గంటలు జరిగితే వాదం 3 గంటలు. అయ్యగారికి ఎలా జరిగింది కంగారు పడ. ఆ పక్కనే మన కంగారాజు గారు ఉంటాడు. అది ఇంటికాడ వచ్చినే అర్థం పోవడం. వెళ్ళారు, కోట పెట్టారు, ఒక సంఘం అయిపోయారు. మరొన్నదా ఇప్పుడు మైక్ చేసి పెట్టుకొచ్చి మనకి పెడతారు అన్నమాట. పెట్టుకోలేదా? టైం మార్చేద్దాం, తప్పే ఉంది. అది మైక్ పెట్టుకుంటే పెట్టుకోవాలి, మనకే మా టైం మార్చేద్దాం. మీరు ఊరేళ్ళు మధ్యలో చేసుకో. అయ్యగారు ఇది బాగుంది, జనాలు కూడా పనికెళ్ళోళ్ళు, గవర్నమెంట్ దగ్గర పక్కన ఇంటికి వచ్చేస్తున్నారు, 1 గంట నుంచి ఫ్రీగా ఉంటారంటండి. ఇంకా తిరిగారన్నా, ఇంకా ఎక్కువ సమయం. చూడండి, ఎక్కడైతే బలమైన శత్రువు ఉన్నాడో అక్కడ హితబోధన బోధిస్తే ఇప్పుడు ఆయన శిష్యరకంలో ఉన్న వాళ్ళే బైబిల్ మిషన్లో వచ్చారు. మరణాత దైవజనుడా, ఓ భక్తురా, ఓ భక్తురాలా, నీవైతే ఇప్పుడు చెప్పిన 6 విషయాలు విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఇంకేం చేయాలా? 2 తిమోతి 3:17 చదవండి. 3:16-17 కనుకోండి. దైవజనుడు సమర్థుడే, ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడినట్టు ఉపదేశించుదగును. చెప్పండి, ఉపదేశించుదగును, ఖండించుదగును. మరి దౌర్జన్యం కలిగిన వాడు
శిక్షణ చేయుటకును ఈ పని హితబోధ బోధించు. అప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఈ లోకం మీదకి వచ్చే శ్రమలన్నిటి నుండి తప్పించుకుంటావు. ఒకవేళ నువ్వు అలాంటి ప్రయత్నం చేయలేదా? నువ్వు అలాంటి ప్రయత్నం చేయలేదా? ఎలా ఉంటుంది? పాపము వంటిది పగబట్టి నిన్ను తరుమునురా, కడువేయక మానదురా, అది ఎవరిని వదలదురా. యవనుడా యవనుడా, ఏమా పాపం పోమలాంటి పగబట్టిన పోవం ఏం చేస్తుంది? దొరికిదాకా. అందుకనే నీవైతే వాటిని విసర్జించి హితబోధను అనుసరించు, ఇతరులకు బోధించు, నీవు సిద్ధపడు. చెప్పండి, నీతో ఉన్న వాళ్ళందరినీ సిద్ధపరచగలిగే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను దూతను సిద్ధపరిచినట్టు సిద్ధపరచు. నీకు ఇష్టమైన పెళ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరచు. అంచనాలో ఉన్నాను, అపాయకరమైన పరిస్థితుల్లో కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 1000 మంది. చెప్పండి, కుడి పక్క అపాయాలు నా చుట్టూ అల్లుకుపోయి, ఇలాంటి అపాయాల్లో నేనున్నాను. నా కుటుంబం ఉంది. లోతును నువ్వు ఎలా సిద్ధపరిచి రక్షించావు, నన్ను కూడా అట్లా సిద్ధపరిచి రక్షించు ప్రభువా. నీ రాకడను సిద్ధపరచు ప్రభువా. మనందరం సిద్ధపాటు కలిగి వేడుకుందాం. ప్రభు మీ ఆసక్తిని బట్టి మేమందరం ఆయన రాకకు సిద్ధపరచును కాగా. ఏడేళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతోంది. ఏడేళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతోంది. లోకమంతా శ్రమ,